లైన్ లో ఉన్నా మీకు వినిపిస్తా ఆయన నిన్ననే మాట్లాడిండంట ఆయన. ఆ రమక్కకు బండి కొందాం అని అనుకున్నా, ఈ లోపు మా ఇంట్లో అందరికి కరోనా వచ్చి అయ్యయ్య చాలా డబ్బు ఖర్చు అయిపోయింది. ఆ, రమక్క సువార్త చేస్తా అన్నదా దాని అంటే ఆయనకి 80 సంవత్సరాలు. అమ్మా నేను చెప్పుకోకూడదు కానీ నాకు కూడా ఒక చిన్న సమస్య ఉందమ్మా. అయ్యా ఎందుకంటే నేను కూడా త్వరలో చనిపోయేటట్టున్నాను. ఆ, నాకు ఎయిడ్స్ వచ్చింది. ఏం ఆస్తిని మొత్తము ఇలా మన ఎవరెవరైతే చేర్చుండో వాళ్ళందరికీ పంచుతా ఉన్నాను. అవునా? మా జూమ్ లో ఆ ఒక ఎయిడ్స్ వచ్చింది, నార్మల్ రిపోర్ట్ వచ్చింది ఆమెకి. అమ్మా ఆమె సాక్ష్యం వినిపించమన్నా మీకు ఫోన్ లైన్ లో వినిపిస్తుంది. వినిపించి వింటాను ఒకసారి. ఆవిడకి ఎయిడ్స్ వస్తే కూడా తగ్గిపోయిందా? తగ్గిపోయింది, నార్మల్ రిపోర్ట్ వచ్చింది. ఆ అమ్మాయికి నేనే పెళ్లి చేసిన. ఆ పెళ్లి చేసి పంపించిన నా మందిరంలో. నాకు ఏం లేదు, మనం బతికిన 4 రోజులు ఎట్లుంటాం అన్నది మంచిగా నేను ఆయన చర్య చేయాలి. చచ్చిపోతానేమో అనే భయంతో ఏం చచ్చిపోవు. మొత్తము ఉంది నాకు బాగా ఆస్తి మొత్తము ఆ చర్చికి ఇచ్చాను. ఉమ్, ఎవరెవరు మంచిగా దొరుకుతుందో ఎవరెవరి దగ్గర చచ్చిపోయే ముందు ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి ఉమ్. చేస్తా ఉన్నాను ఇంక అందరికి. అయితే అదే నాకు ఎలా వచ్చిందంటే ఉమ్. మీకు చెప్పొచ్చో లేదోలే అమ్మా ఎందుకు. చెప్పయ్యా, నేను హాస్పిటల్లో పనిచేసిన. ఆ నాకు అన్ని విషయాలలో నాకు చాలా మంది చెప్తూనే ఉంటారు. వాళ్ళు కొన్ని చెప్పుకోలేని మాటలు కూడా చెప్తారు. ప్రార్థన 3 నుంచి ప్రేయర్ ఎందుకు నడుస్తుంది? నేను మీకు ఆ చర్చి పేరు చెప్పనమ్మా నేను. నా పేరా మీ పేరా? నీ పేరు కదమ్మా. చర్చి నేను వెళ్ళిన చర్చి పేరు నీకు చెప్పను. చెప్పకు. ఎందుకంటే ఆ చర్చి వాళ్ళ ఫాస్టర్ భార్య ఉమ్, అతడేమో చర్చిలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళేవాడు. ఉమ్, వెళ్ళి భార్యను పట్టించుకునేవాడు పోయేవాడు కాదు. ఉమ్. ఎవరు? పాస్టర్ అమ్మగారిని. అది అమ్మగారు. అమ్మగారిని పట్టించుకోకపోతే ఉమ్, ఆవిడ నా దగ్గరికి వచ్చిందమ్మా. ఉమ్. నేను కాదనలేక ఇక ఒకటిసారి కలవడం జరిగిందమ్మా. ఇంక అప్పటి నుండి నాకు ఎయిడ్స్ అమ్మా. దేవుడా. అప్పటి నుంచి అది నేను మరి ఆ చర్చి మానేశాను, వాళ్ళని కలవడం కూడా మానేశాను. ఉమ్. ఇక నా జీవితం అయిపోయిందని చెప్పి అందరికి. మీకు ఫ్యామిలీ లేరా డాడీ? నాకు ఉన్నారమ్మా, ఉమ్. ఫ్యామిలీ ఉన్నారు. ఇక నేను దూరంగా ఉండాలి కదా. నా జూమ్ లో కూడా ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నారు నా దగ్గర. ఆ గర్భిణీ చోటు ఉన్నారు. అయ్యయ్యో చనిపోతామని నా ఫోన్ చేసి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ అమ్మా, కడుపులో బిడ్డను చంపకు, కాకపోతే నేను చదువుకుంటా, నువ్వు చచ్చిపోకు, దేవుడు ఊరుకోడు. ఆ అగ్ని ఆడదు, పురుగు చావదు, దేవుడు తీసుకుపోయేదాకా బతుకు. వచ్చిందా వదిలే. ఈ రోజుల్లో షుగర్ బీపీ ఉన్నది, ఎయిడ్స్ కూడా ఉన్నది. ఇప్పుడు 80-90% నడుస్తుంది లోకంలో. అయ్యయ్యో నాకు కూడా అయిపోయిందమ్మా. నాకు దాన్ని ఏమంటారు కదా, అట్లా లాస్ట్ స్టేజ్ నాది కూడా. ఏం కాదు, లాస్ట్ స్టేజ్ అని అనకండి. దేవునితో మీరు విశ్వాసంగా ఉండండి, దేవుడే కార్యం చేస్తాడు. నన్ను నడవలేను ఇప్పుడు. మొత్తము నేను 80 కేజీలు ఉన్నవాడిని. 40 కేజీలు ఉన్నాను. 80 కేజీలు ఉండేది నా వెయిట్ అప్పుడు. ఇప్పుడు నేను 40 కేజీలకు వచ్చాను. తగ్గిపోయాను మొత్తం, బాడీ మొత్తం ముసలోడు అయినట్టు అయిపోయాను. నా పని అయిపోయింది ఇంకా. నేను మొన్ననే హైదరాబాద్ వచ్చింది డాడీ. నేను చాలా మంది బాగాలేని వాళ్ళకి ప్రేయర్ చేయడానికి పిలిస్తే ఛార్జ్ పెట్టిండ్రు. ఆటో అదే రిజర్వేషన్ చేస్తే వచ్చిన. నెక్స్ట్ టైం ఇక్కడ వచ్చేది ఉన్నప్పుడు చెప్పండి అమ్మా, నేను కూడా చేయించుకుంటాను. వస్తా డాడీ. ఇగో దేవుడు చేస్తాడు కార్యం. 3 నుంచి 1 గంటే పడుకుంటే 24 గంటల్లో. నాకు నిద్ర అంటే ఏందో అసలు. తిండి పోద్దాన్ని, నిద్రపోద్దాన్ని, డబ్బు పిచ్చిదాన్ని. అవన్నీ ఆడపోయినాయో. ఏజయ్యా ఏజయ్యా అనుకుంటే ఏడ్చుకుంటే తిరుగుతా ఉంటా, సువార్త చేసుకుంటా. అంత గొప్ప డబ్బు పిచ్చాడవి నువ్వు. అసలు దానికి కూడా నీకు ఇప్పుడు డబ్బుల మీద ఆశ లేకుండా చేశాడు. ఏం చేసుకుంటాను డాడీ? చచ్చినాడు పడకపోతాం, ఉట్టి చేతులు వచ్చినా ఉట్టి చేతులు పోతాం. బతికున్నాడు దేవుడికి తెలియదా పోషించుకుంటాడు. వాడి కోసం వీడి కోసం రాయడం ఏంటి? అవును, అందుకే ఇప్పుడు నేను మొత్తం వదిలేసాను అమ్మా. నా ఆస్తిని మొత్తం పంచుతున్నాను. మా పిల్లలందరికీ చెప్పాను, ఇంకా మీకు ఇచ్చాను అని. నేను చర్చిలకి ఇలానే మంచి మంచి వాళ్ళకు నేను చచ్చిపోయే లోపు అందరికి పంచుతా అని చెప్పాను. నాకు ఇస్తారో వాళ్ళందరికి పంచుతాను అని చెప్పాను. వాళ్ళు కూడా వదిలేశారు ఇంకా నన్ను.
ఏం కాదు డాడీ, నీకేం కాదు. ఓ ఇవాళ రేపు చనిపోయేటోళ్ళు నా కాడ వచ్చి బాగయ్యారు. అదే నేను వస్తానమ్మా. నలుగురు ఎత్తుకొని వచ్చిండ్రు ఈ చర్చిని, నా కన్నీళ్లతో చర్చి కడుగుతా, ఓకే తడిగుడ్డతో తుడుస్తా నా చర్చిని. ఓకే. ఎంత మంది నలుగురు ఎత్తుకొని వచ్చిన వాళ్ళు కూడా బాగైండ్రు. అంతేనమ్మా మీ అందరు. ఈ స్థలంలో ఉపవాస ప్రార్థనలు నడిచినాయి, నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి. ఈ ఎయిడ్స్ ఉన్న అమ్మాయికి బిడ్డ మంచి ఆరోగ్యంగా ఉంది బిడ్డ అని చెప్పిండ్రు. 4 నెలల నుంచి వస్తుంది జూమ్ లోకి అమ్మాయి. నేను కూడా వస్తామ్మా జూమ్ లోకి. రాడాడి, నేను జూమ్ నెంబర్ పంపిస్తా. పంపేయండి, లింక్ పంపేయండి, జూమ్ లింక్. నేను కూడా వస్తాను. రాండి. డబ్బులు మీరు ఇలా ఇస్తానని చెప్పొద్దు. సరే అమ్మా. పరిచర్య కట్టుకున్నదా లేదా, ఈ నా ఇచ్చే నా డబ్బు పరలోక రాజ్యంలో ఉండిలో పడుతున్నాయా లేదా, నేనిచ్చే గానుక దొంగల చేతికి పోతుందా, నీతిమంతుల చేతికి పోతుందా? నేను మంచి నేల మీద వేస్తానన్నా విత్తనం, రాతి నేలలో వేస్తానన్నా నా పంట పండుతుందా లేదా? మంచి నేల వేస్తే 100 వంతులు పండిస్తుంది దేవుడు. ఇంకా నేను ఇయ్యనమ్మా, ఈ అమ్మ తేజకి ఇవ్వను నేను. అమ్మ తేజ చాలా దొంగ అసలు. ఆడికి ఓ పూట ఉంటే ఓ పూట లేదు. ఈ రోజు దగ్గర కొన్ని లక్షల డాలర్లు వీళ్ళకి డబ్బు ఫుల్. ఒక ఈడోని మొత్తం ప్రపంచం అంతా వెళ్తుంది. ఓ పాలస్తర్లు అందరు కత్తులు నూరుతారు ఆయన మీద. మొన్న లాయర్ దగ్గరికి నేను వెళ్తే వృద్ధాశ్రమానికి నా బిడ్డలకు గాని పుట్టపోయే బిడ్డలు గాని ఆశపడద్ది, వృద్ధాశ్రమానికి నేను చనిపోయిన తరతరాలు ఈ స్థలాన్ని వృద్ధాశ్రమానికి నేను రాసి ఇస్తానని చెప్పి లాయర్ దగ్గరికి నేను పోయి అంటే, అమ్మా నాదాశ్రమం దొంగోడ్లాగా చేస్తావా ఏంది రమక్క అంటాడు. వామ్మో వాడి పేరు పాడుగాని వాడి పేరు నా మీద ఎత్తుతాను ఏందయ్యా అన్న. దొంగ పాస్టరు ఎట్టున్నాడు ఈ రోజు చూసినవా? అంత నటన ఏడుపు ఆడికి గేట్ కాడికి పోతే పోనీయరు. అక్కడ 2-3 వాచ్మెన్లు లోపల ఎవడు ఉండడు కాబట్టి ఎవరు వచ్చి ఎంక్వైరీ చేసి ఫోటోలు వీడియోలు తీస్తారని రానియరు అనమాట. అంతా ఇక ఇప్పుడు అంతా ఈ ఫోన్ పే బిజినెస్ చేస్తాడు బాబు. అంతేనా? డాడీ సరే అమ్మా, సరే. నేను తప్పకుండా నాకు పరలోక రాజ్యంలో నాకు టికెట్ కన్ఫర్మ్ చేసే వాళ్ళకి డబ్బులు ఇస్తాను ఖచ్చితంగా. అది గుర్తు పెట్టుకోండి. రేపటి నుంచి జూమ్ లోకి రండి. మీ డబ్బులు నాకు వద్దు అయ్యా. నీకు దేవుడు ఇయ్యాలనిపిస్తే వస్తువు కొని మందిరానికి. సరే అలాగే. డబ్బు వద్దు, డబ్బు పాపిస్తుంది. కళ్ళు పాపిష్టి కళ్ళు, మనసు ఎటో తిప్పేస్తుంది. అవునమ్మా, నిజమేనమ్మా నువ్వు చెప్పి. అదే వస్తువు ఇచ్చిన అనుకో దాన్ని ఎవడు కొన్నాడు ఎవడు అమ్మడు. నిజమే, నలుగురికి ఉపయోగపడుతుంది మీ చర్చి. నేను ఇక ఈ పొద్దున్న నుంచి ఇదే అనుకుంటున్నా. నేను ప్రభువా ఒక్క పాత ఆటో అయినా సరే అంటే అది కాలు బాగా అయిన కిష్టపరయ్య గారు 50,000 ఇస్తేనే రమక్క ఆ పాత ఆటో కొనుక్కుంటే అది అడవిలో ఆగింది అనుకో, నేనేం చేయను చెప్పు డాడీ. అవునవును, కొత్తదే కొని ఇవ్వాలి కదా మరి. అవి కొత్తది, అంత కొత్తది కాకపోయినా మామూలుగా ఒక 30-40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు తిరిగేదైతే పోవచ్చు. ఆ ఊర్లలో సువార్త చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు, దేవుడు అద్భుతాలు చేద్దండి కదా. ఇప్పుడు చౌదరీసు లక్ష్మి గారు కాకర్ల అని ఊరున్నది. రమక్క మా అక్క లేవక మంచాన పడింది, భర్తే మంచంలో అన్ని చేస్తాడు, ఒక్కసారి ప్రార్థనకు వస్తావా అంటే మీ అక్క లేస్తుంది నడవబోతుంది దేవుడు చెప్తాడు అని అంటే తీసుకుపోయింది. 1 వారం ప్రార్థన చేసి వచ్చిన కూర్చున్నదంట. 2వ వారం ప్రేయర్ చేసిన కలుపు పట్టుకొని నిలబడ్డది. 3వ వారానికి మాకు వంట చేసి పెట్టింది తెలుసా మంచిగా ఉండి అబద్ధం చెప్పనయ్యా, ఏసయ్య కోపం వస్తుంది అబద్ధం ఆడితే. అసలే మీ ఆయనకి యాక్సిడెంట్ చేసిండు, మళ్ళీ నీకు కూడా చేస్తాడు అబద్ధం ఆడితే. మామూలుగా ఉండదు, ఆయన కొడితే మళ్ళీ తిరుగుండదు. అందుకే అన్నాడు దేవుడు, కళ్ళు ఉండగానే బైబిల్ నేర్చుకో అన్నాడు. నీ కాళ్ళు 2 కాళ్ళు చక్కగా ఉన్నప్పుడే సువార్త ప్రకటించు అన్నాడు. ఎంతో మంది అది ఒక తమ్ముడు వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టిండు. నువ్వు ఇంత పరిచర్య చేస్తాను నీ సొంత ఖర్చుతోటి, నేను యూట్యూబ్ లో పెడతా అంటే పెట్టుకో నాన్న రా అన్న. విజయవాడ నుంచి వచ్చిండు రాజు, సిరికొండ రాజు. అదే అందులో నేను చూశానమ్మా. అందులో కావ్య అన్న అమ్మాయి కూడా కవల పిల్లలు పుట్టిండ్రు, 12 సంవత్సరాలు పిచ్చి పిల్ల పుట్టింది.
ఆ, ఆ కావ్య అన్న పిల్ల కూడా నాతో పాటు ఏకీభవించింది. ఆ, ఇద్దరు కొడుకులు ఆనోకు ఏలి అని పేరు పెట్టిన. అమ్మా. మీకు అది కూడా యూట్యూబ్ ఛానల్లో ఉంది. అవును, అది కూడా చూశానమ్మా నేను. అక్క అక్క హెచ్ఐవి, టీబీ జబ్బు, క్యాన్సర్, అక్క బోన్ క్యాన్సర్, ఎంత మందో లెక్కేలేదు, గుర్తేలేవు. అక్క చెప్పింది అక్క చెప్పింది అక్క చెప్పింది అనే సాక్ష్యమే కదమ్మా. ఆ, 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 ఆ. నల్లగా ఉంటది ఆవిడ. నల్లగుంది అమ్మాయి. అవును, విన్నానమ్మా, విన్నాను. బాగా ఏడుస్తూ చెప్పింది, నాకు కూడా హృదయం ద్రవించింది. ఆ చాలా మంచి గొప్ప పని చేస్తున్నారు తల్లి మీరు. నైట్ పగలు ప్రార్థనలు కూర్చోబెట్టిన దేవుడు అద్భుతంగా ఇద్దరు కొడుకులు పుట్టిండ్రు. అమ్మమ్మమ్మ, గొప్ప గొప్ప పని చేశారమ్మా. ఆ. చాలా సాక్ష్యాలు ఉన్నాయి కానీ దొంగలు కార్యం జరగగానే గోడ దూకిపోయిండ్రు. ఏం చెప్తాం, అయ్య, దేవుడితో ఉండట్లేరు. ఏం చేస్తాను లేదమ్మా మరి. దేవుడు బాగు చేస్తాగానే వెళ్ళిపోతారు కదా. అవునా, అంతేగా. రెక్కలు 9 మంది శిశువులు, కుష్ఠ రోగులు బాగైన వాళ్ళు ఒక్కడే వెంబడించింది అవునవును కదా డాడీ. అమ్మా. ఇదే నా పరిచర్య. ఎవరైనా ఆడోళ్ళు బాధతోటి దుఃఖంతో ఫోన్ చేసి ఏడతారు, అమ్మా ఇట్లా ఉందామమ్మా, ఇట్లా చేద్దామమ్మా. ఆ మనసు ఆ రోగం మీద పెట్టొద్దు, ఆ కష్టం మీద పెట్టొద్దు, భర్త హింసిస్తాడని పెట్టొద్దు. దేవుడా బతికిచ్చింది నువ్వే, తీసుకుపోయేది నువ్వే. దేవుని మీద భారం పెడితే మూర్ఖుడు కూడా మారుతాడు కదమ్మా అని ఇంక అందరితోటి కొద్దిగా నెమ్మది కలిగిస్తా అంతే. అన్ని కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, అప్పులు అన్ని ఇచ్చించి దేవుడిగా ఏసీ పెట్టుకొని పండుకుని హాయిగా జాలి అనుకున్న టైంలో నన్ను లేవు, నా బిడ్డలు చచ్చిపోతాను నడువు అన్నాడు. అయ్యా ఇప్పుడు పాస్టర్లు, క్రైస్తవులు నాకు ఎవరు తెలియదు. అవునవును, నేనేం చేశాను, నేనే. అదే నేను మన అమ్మ తేజ అనాథని నాకు ఎవ్వరు లేరు అని ఏడిస్తే చాలా ఫీల్ అయ్యానమ్మా. ఆయనకు ఇలా పరిచర్య చేస్తున్నా, నా గురించి మీకు తెలీదు. ఫేస్ అట్లనే ఉంటది మరి. ఏడుస్తాడు, అసలు మగవాళ్ళు ఏడవక చూడలేదు కదమ్మా నేను ఎప్పుడు. అంటే నువ్వు దేవుని వైపు చూసినావు, అయ్యో అనిపిస్తుంది ఎవరికైనా, అది ఆయన చెప్తాంటే. అవునవును, అయ్యో అయ్యో అని 40 రోజులు ఉపవాసన ప్రార్థన చేసి బక్క చిక్కిపోయినలా కనిపిస్తే నిజంగానే గొప్పవాడేమో నేను అని చెప్పి నేను అప్పుడప్పుడు 1 లక్ష రూపాయలు చెక్ రాసి ఇచ్చానమ్మా అతనికి. ఏం కాదులే, ఎన్ని రోజులైనా నీ డబ్బు నీకు ఆడిపోతే యథార్థంగా ఇస్తాడుగా. దేవుడు నాకు 2 ఇస్తాడు కదమ్మా. 2 ఇస్తాడు. ఆయన ఆశీర్వాదం మామూలుగా ఉండదు. మీరు యథార్థంగా ఇచ్చింది దొంగని చేతిపోతే ఆయన నీ సొమ్ము తీసుకుంటే ఊరుకుంటాడా ఏంది? ఆయన కూడా ఇలా చేస్తాడు. లెక్క చెప్పాలా, ప్రతి రూపాయికి పాస్టరే గాని విశ్వాసే గాని. అమ్మ నేను ఆయనకు డబ్బులు ఇస్తే నాకు మంచి తోవ చూపించాడు, నీలాంటి అక్క రమ్మ అక్క లాంటి తోవ చూపించాడు. మీకు కూడా సాయం చేస్తానమ్మా, నువ్వు మంచి ఆటో కొనుక్కుందు, నేను ఇస్తాను మీకు. సరే, నేను ఇందాకనే ఫోన్ చేసింది, ఎక్కడి నుంచి, మిర్యాలకు కూడా దేవరకొండ నుంచి ఐమావతి అని ఒక సిస్టరు మన చర్చికి వచ్చేది. అయ్యో, ఏం చర్చికి వచ్చేది, చర్చిలు ఉండేది, 10 రోజులుండి పోయేదన్నమాట. అక్క నీకు దేవుడు ఇందాకనే అన్నా డాడీ, నేను అమ్మ ఎవరైనా కొంచెం నాకు బండి సాయం చేస్తే ఈ బతికిన కొద్ది జీవితం. అవునవును, ఆడాడదా ఒక మైక్ ఒక ఆమె ఇచ్చింది, ఒక మైక్ ఇచ్చింది. మన హైదరాబాద్ లో సంవత్సరం కింద ఏదో ఆ బిజినెస్ చేద్దామని మైక్ కొన్నదంట, అది ఓపెన్ కూడా చేయలేదు. అయ్యో, అది నీకు వచ్చింది. నాకు వచ్చింది. నేను 2 సార్లు ప్రేర్ చేసిన ప్రభా, లాంటివి కూరగాయలు పోతారు కదా మైక్ కట్టుకొని, నేను కూడా ఇట్లాంటిది కొనుక్కొని నీ సువార్త చేస్తే నాకు ఇట్లాంటిది కొనుక్కుంటా ప్రభా అనుకున్నా, మర్చిపోయినా. నేను మొన్న ఆడికి వచ్చినప్పుడు ఒక ఆమె ఇచ్చింది కొత్తది. ఇక దాన్ని ప్రార్థన చేస్తాను, ప్రభా బండి ఇచ్చినావు అనుకో దాన్ని కట్టుకుంటా వెళ్ళిపోతా ప్రభా, ఇంకేం కావాలా. తప్పకుండా నేను మీకు ఇప్పించే బాధ్యత నాదమ్మా. నీకేం కాదు, కంటిన్యూ ప్రార్థనలో ఉందాం, ప్రేయర్ లో ఉండండి. కరెక్ట్ 3:30కి జూమ్ ఆన్ చేస్తా, ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే మీరు మాకు లైన్ లోకి వస్తారు. మన ఇద్దరికే తెలియాలి మీకేమున్నది అన్నది. నేను జూమ్ లో ఎవరికి ఏం చెప్పను, నా జూమ్ లో చాలా మంది బిడ్డలు ఉన్నారు. చెప్పినా పర్వాలేదమ్మా, ఎందుకంటే వద్దయ్యా, ఇవి ఎందుకంటే చెప్పనా,
మేము హెచ్ఐవి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం, లేదమ్మా క్యాన్సర్ పేషెంట్లకు ప్రార్థన చేస్తాం, నేను లివర్ ఖరాబ్ అని అమెరికా నుంచి వచ్చిండు తెలుసా పవన్ కుమార్ ఆ చర్చికి. అవునా? అయితే నాకు ఎంత తొందర తగ్గితే నీకు అంత తొందర నేను ఆటో ఇప్పించగలుగుతా. ఇది మాత్రం నా తగ్గని తగ్గకపోని అట్లా అనబాకండి. మీరు ఈ తగ్గితే ఇస్తానని ఆ మాట అనకండి. చెప్పిన మీరు ఇవ్వకపోయినా బాధ లేదు. సరే అమ్మా, సరే అట్లనే అట్లా అనొద్దు, ఆ మాట అనొద్దు. తగ్గితే అని అంటే దేవుడు ఏమంటాడంటే ఆహా తగ్గితే ఇస్తావా, అంతే కదమ్మా. లేకపోతే ఇయ్యవా. కాదమ్మా, నేనేం చెప్పాను? మీరు తగ్గిద్దని కాన్ఫిడెన్స్ గా చెప్పారు కదా మీరు. తగ్గుద్ది, నేను కూడా చెప్తున్నా, నేను పక్కాగా చెప్తాను, నీకు సాక్ష్యం కూడా రేపు వినిపిస్తా. అదేనమ్మా, నాతోటి సాక్ష్యం చెప్పితే నీకు ఆటో కాదమ్మా కార్ ఇప్పిస్తా నేను. కార్ ఏమొద్దు, ఆటో ఆటో సెకండ్ హ్యాండ్ ఆటోకి. నీకు మీ కుటుంబంతో మొత్తం పోయే అటువంటి ఇన్నోవా కార్ ఇప్పిస్తాం నేను. నీకు టెన్షన్ పడమాక, నాకు తగ్గించే పూచి నీది, నీకు ఇన్నోవా కార్ ఇప్పించే పూచి నాది. ఓకేనా అమ్మా? నాతో ఉపవాసం ఉండలేవు కదా డాడీ. నేను ఉంటానమ్మా ఉపవాసము. ఉపవాసం ఉంటే బలహీనత పెరిగిన కొద్దిగా బ్లడ్ మీకు తలనొప్పి వస్తుందా? అవును వస్తుందమ్మా. బాగా వస్తుందా? బాగా వస్తుందమ్మా. నేను వీక్ అయిపోయినా మొత్తం అసలు స్టేజ్. అయితే ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్న అమ్మాయికి తలనొప్పి, మరి హెచ్ఐవి ఉన్న వాళ్ళ లక్షణాలు ఏమీ లేవని చెప్పింది నిన్న. నాకు చెప్పాను కదమ్మా, నేను 80 కేజీలు ఉన్నవాడిని 40 కేజీలకు వచ్చాను. తగ్గిపోయాను మొత్తం ఇట్లా ఎముకల గూడు వల్ల ఉన్నాను. ప్రాణం ఉన్న బాడీ అది. అంతే, ఎముకల గూడు. మరి మీరు ఏం మంచి ఫుడ్ తింటలేరా? రోజు వేడివేడిగా తినాలంట. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏది తిన్నా వేడిగా తినమన్నారు. తీసుకోమన్నాడు. చల్లని పదార్థాలు తీసుకోవద్దన్నారు. ఇంకా అది ఇప్పటికైతే ఎలా ఉందో అలా ఉంటది కానీ అంటే అది అలా ఉందా. మీరు మంచిగా అయిన తర్వాత చర్చికి వద్దురులేండి. ప్రార్థనలో అందరితోటి ప్రేయర్ చేపిస్తూ మీరు కూడా జూమ్ లోకి రండి. కాదమ్మా, నాకు తగ్గిన సాక్ష్యం యూట్యూబ్లలో రావాలి అంటే ఖచ్చితంగా నా సాక్ష్యం చెప్పిన రోజే నీ చేతిలో ఇన్నోవా కారు తాళాలు ఉంటాయి. గుర్తుపెట్టుకో తల్లి, ఇది నా మాట. అర్థం చేస్తాను ఇక, అంతే. ఇక అది తగ్గుద్దా తగ్గదా అన్నది దేవుడి చిత్తం, నీ ఇష్టం, నీ విశ్వాసం. నువ్వు మాట మార్చొద్దు రమ్మక్క, నీకే విశ్వాసం నీకు రేపు సాక్ష్యం వినిపిస్తా. ఆమె ఎట్లా ఉంటే దేవుడు కార్యం చేసిండు. మరి అదే, మరి నువ్వే అట్లా మీరు ఉండాలి నాతో పాటు. రమక్క, నీ మాటకు నేను పక్కకి వెళ్ళనక్క. నా కోసం నువ్వు చెయ్యి అంటే కార్యం జరగాలి. నాకు జరిగితేనే కదా నేను రమక్కకు సొంత ఇల్లు కూడా కొనిస్తాను. నేను నాకొద్దు, ఉన్నాయే ఇప్పుడు 70 లక్షల ఇల్లునే చర్చికి ఇచ్చేసిన. ఎందుకు? హైదరాబాద్ లో నీకు ఇప్పిస్తా, నాకు తగ్గిస్తే. అయ్యా ఒక మాట చెప్పనా? చెప్పండి. అన్ని విషయాలలో చచ్చిపోయి పిడుగురామ దేవుళ్ళో బతుకుంది అంతే, మీలాగే. అవునవును. ఈ ప్రాణం ఇక పోయిద్ది, ఎందుకు ఈ బతుకు అని నువ్వు సాయం చేస్తాను అన్నావు కదా. పిడుగురామ చచ్చిపోయింది పూర్తిగా. సంపాదన అంటే పిచ్చి ఉండేది. 1.5 కోటి ఆస్తి సంపాదించిన. చెప్పులు కుట్టుకొని, కుర్చీలు అల్లుకొని, సగరాలు కట్టి, కుర్చీలు అల్లి నేను చెయ్యని బిజినెస్ లేదు. అట్లా నేను సంపాదించి నా బిడ్డలందరికి మనిషి కింద ఇచ్చేసి ఒక్క ఇల్లుని మందిరానికి ఏమని దేవుడు అడిగిండు. స్థలం మందిరానికి ఏమంటే ఇంత ఆస్తి అడుగుతావా ప్రభా? నా బంగారం 4 లక్షల బంగారం అమ్మి ఓ ల్యాండ్ కొన్నా. కొంటే నాకు అదొద్దు, నాకు ఇదే కావాలన్నాడు. నేను ఇయ్యలేను ప్రభు అన్న. అంతే, మర్డర్ కేసులో జైలుకు పోయొచ్చిన నేను. వింటున్నావా డాడీ? మర్డర్ కేసులో జైలుకు పోయి జైల్లో ఏడ్చిన ప్రభు నాకు ఈ ఆస్తొద్దు పాడొద్దు, నువ్వు నా తీసుకోగాని నేను ఈ జైలు ఉంటే చచ్చిపోతా. ఉన్నవా డాడీ? వింటున్నా. అంటలేవని వింటున్నా అంటున్నా, చెప్పమ్మా. నాకు ఈ ఆస్తి వద్దు, ఏమొద్దు, నా ఆస్తి నువ్వు తీసుకో అంటే జిల్లాలో మంచి సెంటర్ లో మా 3 బిడ్డలకు 30 లక్షలు ఇచ్చి 30 లక్షలు మేము మంచి ఇల్లు కొనుక్కొని కట్టుకొని ఇక చాలు ఈ జీవితం అని అనుకునే టైంలో ఇప్పుడు అందుకే ఆస్తులన్నీ వద్దు అనుకుంటూ వస్తాను. కాకపోతే దేవుడి పనికి అని చెప్పిన పాస్టర్లు అందరికి పెట్టి ఇట్లా ఎడతాను. నేనేం చెప్తున్నాను, నాకు తగ్గించే పూచి నీది, నీకు ఇప్పించే బాధ్యత నాది.
కాదు యేసయ్య. అదే నాకు ఏసయ్య చేస్తాడా? ఏసయ్య డైరెక్ట్ గా నాతో మాట్లాడు కదమ్మా, నీతో మాట్లాడితేనే నువ్వు విను. అదే నాతో మా రమక్క నాతో మాట్లాడట్లేదు కదా, నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నాకు తగ్గియాలి, సరేనా అమ్మా? లేదు, నీతో కూడా మాట్లాడమంటా నేను కూడా. చెప్పండి మరి, నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన స్వరం మీరు వినాలని కూడా ప్రేర్ చేస్తా. అమ్మా నాన్న ఆయన కంటికి కనపడాడు కానీ స్వరం అయితే వింటావు. నేను విన్నా కాబట్టికే వచ్చిన. సరే అమ్మా. నన్ను ఎవరు మార్చగలరయ్యా? నేను చాలా చండాలపు దాన్ని. అయ్యయ్యో, ఎంత మూర్ఖురాలనో, భయంకరమైన మూర్ఖురాల్ని. ఆయన ప్రేమించిండు నన్ను, నా యేసయ్య. అందుకే అన్ని విడిచిపెట్టి ఆయన పని చేసుకుంటూ తిరుగుతున్నా. ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టిన కాంచే బాగలేని వాళ్ళందరూ నాకు లైన్ లో వస్తారు. అందరిని సాక్ష్యాలు ఇన్ని వాళ్ళందరిని అడిగి అడిగి అందరిని అడిగి ఆఖరికి చివరికి దేవుడు నాకు అడిగి పంపిస్తాడు. సరే అమ్మా, ఉంటా నేను కొద్దిగా అట్లా వెళ్ళాలి మళ్ళీ. సరే నాన్న, వెళ్ళిరా. మరి మీరు హాయ్ అని వాట్సాప్ లో పెడితే నేను జూమ్ నెంబర్ పెడతా. సరే పెడతానమ్మా. హాయ్. వాక్యం కూడా పెడతా, ఈ రోజు అందరికి వాక్యాలు పెడతా. నీ పేరు చెప్పు డాడీ. చెప్పినా కదమ్మా, మర్చిపోయాను, ఇంతసేపు మాట్లాడినా. సరే పేరు చెప్పు. వినబడతలే నాకు. మళ్ళీ చేశాను. పో.